హాయ్ అండి, మేమైతే ఎక్కడికి మదురై నుంచి రామేశ్వరం వెళ్తూ ఉన్నాం. రామేశ్వరం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇది సముద్రం కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ సముద్రం ఉంది, ప్లస్ రైట్ సైడ్ సముద్రం ఉంది. అంటే ఇది వచ్చేసి రామేశ్వరం కంటే ముందు పంబన్ వస్తుంది కదా, ఆ పంబన్ ఉన్నటువంటి ఆ ఊరు ఎంట్రన్స్లో దగ్గరలో ఇది ఇలా కనిపిస్తుంది. మనమైతే లెఫ్ట్ అండ్ రైట్ టూ సైడ్ అయితే సముద్రం అయితే ఉంటుంది. సముద్రం మధ్యలో ఈ రూట్ ఉంటుంది కదా, ఈ రూట్లో అయితే మనం అయితే వెళ్తున్నాము. ఇది మీరు చూడాలి అంటే ఈ వీడియో పూర్తిగా మీరు చివరి వరకు చూడండి. మీకు పంబన్ బ్రిడ్జ్ కూడా ఇందులో కనిపిస్తుంది. పాత బ్రిడ్జి ప్లస్ కొత్త బ్రిడ్జి రెండు మీరు చూడొచ్చు. ఇవన్నీ వీడియో తీసి మీకు అన్ని వీడియోలు పెడతాను. ఈరోజు రేపు మొత్తం అన్ని వీడియోలు అంటే నిన్న చూశారు కదా మదురై, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్ ఇప్పుడు పెడుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రామేశ్వరం పెడతాను. రామేశ్వరం అయిపోయిన తర్వాత ధనుష్కోడి, ఓకేనా? అది అయిపోయిన తర్వాత వెళ్ళండి. అంటే మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము అనే అక్కడ నుంచి వీడియో పెడతాను, అక్కడ నుంచి మొత్తం చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? చూసి కింద కామెంట్స్ అయితే పెట్టండి, మర్చిపోవద్దు. ఒక సైడ్ మాత్రమే అల్లలు వస్తాయి. చేపిస్తుంది ఏదో చెప్తారు స్టోరీ, ఏదో దేవుడు రాముడు ఏదో అల్లలు లేకుండా చేసినాడని లేవు అట్లా టూ సైడ్స్, ఇటు సైడ్ అల్లలు లేవు, ఇటు పక్క కూడా అల్లలు ఉన్నాయి. ఏంటిది ఇది? పార్క్ టూ సైడ్ సముద్రం ఉంది మనకి. అదే రైల్వే మనం వచ్చింది ఇక్కడనేనా? అది ఎక్కడ మనం మీరు అటు ఆంధ్ర సైడ్ పోయినారు, నెల్లూరు ఇటు పక్కన అన్నాడు అన్న. వీళ్ళిద్దరే రైలుకి పోయినారు. భరత్ కూడా వచ్చినాడు సచ్చిపోయినబ్బా. అల్లలు ఎంత డిఫరెన్స్ ఉన్నాయి తెలుసా? ఇటు పక్క వస్తుంది, ఇటు పక్క చూడు, తీస్తే కూడా బాగా కనిపించింది నాన్న. ఇది ఊరు ఉన్నాయి వాటర్లో. ఇక్కడ అల్లలు అలా అసలు కనపడటంలే. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్ అది సార్ ట్రైన్ బ్రిడ్జ్ కూడా ఉంది. మనం పోయి బ్రిడ్జ్ మీద పోతాం ఇప్పుడు. పంబన్ బ్రిడ్జ్ అదే అదే బ్రిడ్జ్, మన బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ మీదనే పోతాము. దానికి ఇంకా పోలేదు, రేపు పోదాం దానికి. ధనుష్కోడి అది ఇద్దా. ఇప్పుడు ఇప్పుడు ముందర బ్రిడ్జ్ ఉంది కదా, ఆ నీళ్ళు కలిసేట ధనుష్కోడి అది పంబన్ బ్రిడ్జ్. పంబన్ బ్రిడ్జ్ ఇది, పంబన్ బ్రిడ్జ్ అది. పంబన్ 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 నా అది ట్రైన్ పోతున్నది. అప్పుడు పడవ వస్తే సైడ్కి జరుగుతున్నది పాత బ్రిడ్జ్, ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ పైకి పోయి తట్టేది. పంబన్ బ్రిడ్జ్ బిఏఎన్ పంబన్. సముద్రంలో ఎంతో దూరం ఉంటుంది ట్రాక్. ఇది కింద నువ్వు చెప్పేది కదా పాతది, ఇది సముద్రం వల్ల లోగుతాయి పైకి. చూద్దామా? ఆడ కార్ ఆపుకుంటాం, ఆడ చూద్దాంపా. చూడదే పాతది కాదని కొత్తది కట్టిండ్రు. ఇది ఇప్పుడు ఇది మన సముద్రం మీద వెళ్తున్నాం. ఇప్పుడు మనం పోయేది కూడా మన సముద్రం మీదనే వెళ్తున్నాం. గాలి చూడు ఎంత ఉందో బయట. అంత సముద్రమే అవుతుంది, సముద్రమే నీళ్ళు కూడా సముద్రం మీద ఉంది. మనం సముద్రం మీదనే పోతున్నామా? ఇదంతా మొత్తం బ్రిడ్జ్ సముద్రం మీద. అది అది రైల్వే బ్రిడ్జ్ మా. అది ఇటు పక్క
నువ్వు ముందుది పాత బ్రిడ్జ్, కానీ మనము రైలు పోతున్నాం అనుకో అవల్లి వల్ల నీళ్ళ మీద పోతున్నట్టే ఉంటుందండి మనం. అవతలది కొత్త బ్రిడ్జ్. ఆ రెండు యువతలనే ఉన్నాయి. అల్లలే నీళ్ళు పారినట్టు రామేశ్వరం. అలలవి అసలు ఇదే ఊళ్ళో బోట్లు పక్కన స్టీమర్లో కూడా పెద్దవి ఉన్నాయి చూడండి. అది కొత్తది, ఇది పాతది. అది పైకి లిఫ్ట్ అవుతుంది. అది పాతది సైడ్ కి జరుగుతుంది. పాతది సైడ్ జరిగేది. అట్లే కడతారా? నీళ్ళు ఆగినాయిరా, అల్లలు ఊరికి అట్లా పోయినట్టు కానొచ్చింది. వాడు కట్టేటప్పుడు అడుగుతున్నాడు, నీ సముద్రం నెట్ ఆపుతారా నువ్వు మరి? అదే టాలెంట్ మనిషి. లండన్ వేస్తారు కిందికి. ట్రైన్ పోతాయిరా, కార్లు మనుషులు పోరు. ట్రైన్ లో పోతే చూడొచ్చు. యాది ఆ బ్రిడ్జ్ పైకి, బ్రిడ్జ్ పైకా ట్రైన్ లో పోతే చూడొచ్చు. ట్రైన్లు పోతాయి దాని మీద. గాలి పిచ్చలుగానే ఉంది కింద. సముద్రం ఫ్రెండ్స్, మేము పంబన్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చినాము. రామేశ్వరం చూపిస్తాం, చూడండి ఎలా ఉందో. కొత్తది కూడా రెడీ అయిందప్ప. పాతది ఉంది ప్లస్ కొత్తది ఉంది, రెండు ఉన్నాయి.